పిల్లల్లో పక్క తడపడం అనే అలవాటుకి యోగాసనాన్ని చూద్దాం. ప్రతిరోజు కొన్ని ఆసనాలు, సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఈ అలవాటును పూర్తిగా మాన్పించవచ్చు. అయితే ముఖ్యంగా మలబద్ధకం సమస్యను నివారించి, అలాగే ఇప్పుడు మనం చూడబోయే ఆసనాలు భద్రాసనం, గోముఖాసనం, గరుడాసనం. ఈ 3 ఆసనాలు ప్రతిరోజు పిల్లల చేత చేయించినట్లయితే పక్క తడపడం అనే సమస్య నుంచి దూరంగా ఉంటారు. ఇప్పుడు మరి ముందుగా భద్రాసనం ఎలా చేయాలో చూద్దాం. వజ్రాసనంలో కూర్చుని నెమ్మదిగా మీ 2 మోకాళ్ళు కొంచెం దూరం ఉంచాలి. కింద మీ హిప్స్ 2 పిరుదలు 2 కింద పెట్టి కూర్చోవాలి. కొంచెం మోకాళ్ళు దూరంగా ఉండాలి. వెనక 2 పాదాలు కూడా కొంచెం దూరం పెట్టండి. తర్వాత ఆ 2 పాదాలని సాధ్యమైనంత వరకు దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. వెనకాల ఇలా వెన్నెముక నిటారుగా ఉంచి మీ 2 చేతులు చిన్ముద్రలో ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. కొంచెం సేపు కళ్ళు మూసుకుని మీ శ్వాస మీద ధ్యాస ఉంచండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇలా కూర్చునేటప్పుడు మీరు వెన్నెముక నిటారుగా ఉంచండి. ముఖ్యంగా ఇలా కూర్చోవడం కొంచెం కష్టం అనిపిస్తే ముందుగా ఆ కింద ఏదైనా చిన్న పిల్లో పెట్టుకుని దాని మీద కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాతి ఆసనం గోముఖాసనం. ఇప్పుడు గోముఖాసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నెమ్మదిగా మీ కుడి కాలు వంచండి. తర్వాత మీ ఎడమ కాలు వెనక్కి పెట్టండి. వెనక్కి మడిచి పెట్టాలి. మీ కుడి కాలు ఎడమ మోకాలు మీద వచ్చేటట్టుగా కూర్చోండి. 2 పాదాలు కూడా పక్కకు ఉండాలి. ఇలా పక్కకు ఉండాలి 2 పాదాలు. ఒక మోకాలు మీద ఒకటి ఉండాలి. ఎడమ మోకాలు మీద కుడి మోకాలు వచ్చేటట్టుగా ఉండాలి. ఇలా కూర్చున్న తర్వాత వెన్నెముక నిటారుగా ఉంచాలి. నెమ్మదిగా మీ కుడి చేయి పైకి తీసుకుని మెల్లగా తీసుకురండి. మీ ఎడమ చేయి కింద నుంచి తీసుకుని 2 చేతులతో పట్టుకోండి. నిటారుగా కూర్చోండి. మీ చేతిని ముఖ్యంగా మీ కుడి చేతిని చెవికి దూరంగా ఉంచొద్దు. చెవి పక్కనే ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఈ ఆసనంలో మీరు ఒక 2 నిమిషాలు ఈ ఆసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా రిలాక్స్ చేయండి. చాలా నెమ్మదిగా చేతులు తీయాలి. ఒకేసారి లాగొద్దు. స్లోలీ రిలాక్స్ యువర్ లెగ్స్. ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయాలి. ముందుగా కుడి కాలు కిందకి పడవండి. దానిపైన ఎడమ మోకాలు వచ్చేటట్టుగా కూర్చోండి. 2 పాదాలు కూడా పక్కకు ఉండాలి. ఇలా పెట్టి కూర్చోవద్దు. పాదాలు 2 కూడా వెనక్కి ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. మెల్లగా మీ ఎడమ చేతిని పైకి తీసుకెళ్ళండి. మీ కుడి చేతిని కింద నుంచి వెనుక 2 చేతులు పట్టుకోండి. 2 చేతి వేళ్ళు కలపాలి. పట్టుకుని నిటారుగా కూర్చోండి. మీ ఎడమ చెవి పక్కనే ఉండాలి. మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. స్లోలీ రిలాక్స్. మెల్లగా తీయండి 2 చేతులు. చూసారు కదండి గోముఖాసనం. ఈ ఆసనంతో పాటుగా గరుడాసనం చేయాలి. ఇప్పుడు గరుడాసనం ఎలా చేయాలో చూద్దాం. ఇది నిలబడి చేసేటువంటి ఆసనం. ముందుగా నిలబడి మీ ఎడమ కాలు ముందుకు తీసుకురండి. ఎడమ పాదాన్ని కుడి పాదం పక్కన పెట్టి ముందు నిలబడండి. కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి. ఫస్ట్ నిలబడిన తర్వాత నెమ్మదిగా కుడి మోకాలు వంచండి. ఎడమ కాలుతో కుడి కాలి పిక్కల దగ్గర కాలి వేళ్లతో ఉండాలి. తర్వాత మెల్లగా మీ 2 చేతులు కూడా క్రాస్ చేసి కొంచెం మోకాలు వంచి బ్యాలెన్స్ చేయాలి. మెల్లగా అండ్ స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ అలాగే ఈ కాలుతో కూడా చేయాలి. మీ కుడి పాదాన్ని ఎడమ పాదం పక్కన పెట్టండి. కొంచెం మీ ఎడమ మోకాలు వంచండి. కొద్దిగా వంచి బ్యాలెన్స్ చూసుకుంటూ మీ కుడి పాదంతో ఎడమ కాలి పిక్కల దగ్గర కాలి వేళ్ళను పెట్టి అక్కడ లాక్ చేయాలి. తర్వాత మెల్లగా మీ కుడి చేతిని పైకి తీసుకుంటూ నమస్కార ముద్రలో ఉండాలి. కొంచెం మోకాలు వంచండి.
మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. రిలాక్స్. చూసారు కదండి, గరుడ ఆసనం. ఈ ఆసనం పిల్లలకి చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కంప్లీట్ లోయర్ పార్ట్ అంతా కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.